సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఐకేపీ సెంటర్లో మాత్రం రైతులు ఒకంత ఇబ్బందులకు గురవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే కాయ కష్టం చేసి పండించిన పంట మార్కెట్లో పోసిన తర్వాత తూకంలో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారని ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పిల్లమారి ఐకేపీ సెంటర్లో రైతులు ధర్నా దిగారు. అసలు ఈ రైతుల వల్ల రైతులు జరిగిన ఇబ్బంది ఏందో వారి మాట చూస్తున్నాం. చెప్పండి, మీకు ఎందుకు ఇబ్బంది, మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? మాకు ఇక్కడ దగ్గర ఇప్పుడు 2 నెలలు 3 నెలలు మేము పొలాలు కోత మొదలుపెట్టి ఇక్కడ వర్షాలు కొంత ఇబ్బంది పెట్టింది. ఆ తర్వాత ఒడ్లు తెచ్చి ఎండ పోసి అది చేసిన తర్వాత ఈ సన్నాల విషయంకి వస్తారని గవర్నమెంటు పట్టాలని అదని ఇదని చాలా ఇబ్బంది పెట్టారు. అట్లా కూడా ఒడ్లు పట్టిన తర్వాత ఒక్కొక్క బస్తాకి దగ్గర 41-200 గ్రాములు ఈ లెక్క ప్రకారం వాళ్ళు కాంటాలు వేసుకోరు. మ్యాచర్ చూసారు, మ్యాచర్ అన్ని విధాలా వచ్చినాయి. ఈ నుంచి లోడ్లు వేసి మిల్లుకు పంపిస్తే మిల్లు కాడ మిల్లర్స్ కొంతమంది తిప్పలు పెట్టుడు, ఆడ దిగుమతి కాకపోవటం, షార్టేజ్ అనటం, ఇంతవరకు మాకు బిల్లులు పడతలేవు. కనీసానికి ఇప్పుడు 2 నెలలు పొలాలు కోసి కూడా ఇంతవరకు మాకు పైసాకు ఇబ్బంది పడకుండా పెట్టుబడులు పెట్టుకుంటున్నాం. గవర్నమెంట్ కొద్దిగా ఏమాత్రం కూడా స్పందిస్తలేదు రైతుల పక్షాన. మేము గవర్నమెంట్ కోరేది ఒకటే, మాకు రైతులకు ఇచ్చే 500 రూపాయలు బోనస్ ఇవ్వకపోయినా లేదు, సంతోషం ఎత్తబలుతున్నాం. మాకు వచ్చే అదే 2,300 రూపాయలు ఇచ్చిన సంతోషం, కానీ పైసలు రాక చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు దగ్గర 1-2 నెలలు ఒక్కొక్క బండి పోయి 300, 3 క్వింటాలు 4 క్వింటాలు షార్టేజ్ అని చెప్పి మిల్లర్స్ వాళ్ళు సౌల రామారం పోయింది మా బండి. 750 బస్తా వేసిన లోడు నేను ఇంతవరకు వేసి ఇప్పుడు 20 రోజులు ట్రక్ సీట్ తెమ్మని చెప్పి సెంటర్ నడిపే లీడర్లు అడిగితే వాళ్ళు ఏమంటారు అంటే, మీ బండి షార్టేజ్ వస్తుంది, 3 క్వింటాలు 4 క్వింటాలు షార్టేజ్ అని చెప్పి మాట్లాడుతారు. మేము సౌల రామారం పోయి మేము ఏం మాట్లాడాలి? దీని మీద మన కలెక్టర్ గారు దృష్టి పెట్టి మా రైతులు న్యాయం చేయాలని మేము రైతు పక్షాన కోరుతున్నాము. మరో రైతులు ఉన్నారు, వారు మాట చూస్తున్నాం. మీకు ఎలాంటి ఇబ్బంది జరిగిందండి? మాకు 1 నెల రోజులు అవుతుంది. ఇప్పుడు ఇక్కడ వర్షం కోసి ఒడ్లు తీసుకొచ్చి ఇక్కడ పోసినాం. రోజు తుఫాన్ లేచింది, ఆ ఒడ్లు రోజు ఎండపోస్తున్నాం. దగ్గర కొడదామనగానే వాన వస్తుంది, ఆ మేడం వస్తుంది, లోపలికి అడుగు తీస్తుంది, పోస్తుంది, ఆ నేచర్ వస్తలేవు అంటుంది. మొత్తం సామసూరే 10 డబ్బాల ఒడ్లు ఉన్నాయి. 10 డబ్బాల ఒడ్లు 4 రోజుల కింద 17 వచ్చింది, నిన్న చూస్తే 21 వచ్చింది అంటుంది. ఇక రోజు ఎండబోసుడు కొట్టుడు దగ్గర కొట్టలేక మాకు మీరు ప్రభుత్వాన్ని ఏమి డిమాండ్ చేస్తున్నారు? మాకు ఈ ఐకేపీలు అనే వ్యవస్థని రద్దు చేసి మొత్తం మార్కెట్లో అమ్ముకునేటట్టు మద్దతు ధర కల్పించి, అదే మద్దతు ధరని ఐకేపీ గవర్నమెంట్ పరంగా మార్కెట్లల్లో కల్పించగలరని కోరుతున్నాం. ఓకే, రైతుల బాధ మనం చూస్తున్నాము, ఒక పక్క వాతావరణం కూడా చూస్తున్నాము. వాతావరణంలో ఎంత మార్పులు వస్తున్నాయో చూడాలి. ఎందుకంటే ఈ వారం పరుల నుంచి కూడా మొత్తం కూడా ఎక్కడ కూడా మబ్బులు చిరుజల్లు పడుతున్నా కూడా రైతులు సుమారు 1 నెల రోజుల నుంచి కూడా సెంటర్లో పడకాపులు కాస్తున్నా కూడా ఒక్కొక్క రైతు ఒక్కొక్క బాధ. ఒక రైతు ఆల్రెడీ ధాన్యము మిల్లుకు పంపిస్తే అక్కడ షార్టేజ్ పేరుతో 3-4 క్వింటాల తరుగుపోతున్న ఒక రైతు బాధపడుతున్న ఇంకో రైతు. క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల కెమెరామ్యాన్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.